Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. సో ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టుగా పోటీ ఎటు ఉన్నప్పటికీ, ఎవరికి ఎంత మెజారిటీ వచ్చినప్పటికీ, ఎంత ఓట్ షేర్ ఉన్నప్పటికీ కూడా ఒక టఫ్ ఫైట్ లాగా అయితే కనిపించింది. అటు ఇటుగా చూస్తే ఒక జస్ట్ 2-3% మాత్రమే తేడా అనేది ఉంది. కాబట్టి ఇది ఒక హెచ్చరిక బీఆర్ఎస్కి అయితే. ఎందుకంటే ప్రజల్లో పశ్చాత్తాపం వచ్చింది, చాలా మార్పు వచ్చింది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది. నిజంగా కూడా మనకు గ్రామీణ ప్రాంతాలలో కనబడుతున్నది. కానీ పట్టణంలో ఆ అనుభవం రాలేదు వీళ్ళకి. ఇప్పుడు వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ను వాళ్ళు గెలిపిస్తే ఇప్పుడు ఆ అనుభవం వస్తుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఓటేసి మేము తప్పు చేశాము అనే ఫీలింగ్ వాళ్ళు బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మీరు వెళ్ళి కెమెరా పట్టుకొని పోయినా కూడా చెప్తారు, నిర్మమాటంగా వాళ్ళు చెప్పేస్తారు, మేము తప్పు చేశాను రేవంత్ రెడ్డికి వేసాను. అన్ఎంప్లాయిడ్ పిల్లలు కూడా ఇక్కడ కూడా పోటీ చేశారు. ఆస్మా పోటీ చేసింది, RRR బాధితులు చేశారు, ఫార్మా బాధితులు చేశారు. ఇక్కడ పోటీ నామినేషన్ వేసి మొత్తంగా 58 మంది ఉన్నారు. ఇదే పరిస్థితి హైదరాబాద్లో లేదు. ఎందుకంటే వాళ్ళందరూ టీఆర్ఎస్ కోటేశారు. వాళ్ళకు పశ్చాత్తాపం కలగదు. ఎందుకంటే వాళ్ళు ఓటేశారు, కేసీఆర్ డెవలప్మెంట్ చేశారని. వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆశతోని ఇప్పుడు ఓట్లేశారు. ఆ అనుభవం వీళ్ళకి వస్తుంది ఇప్పుడు నగరంలో ఉన్న ఓటర్లకి. ఇప్పుడు దీంతో ఆగదు ఇది. ఒకవేళ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఎంత మార్జిన్తో గెలిచినా డిస్క్వాలిఫికేషన్ అనేది స్పీకర్ చేసే పరిస్థితి ఉండొచ్చు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆఖరికి ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా పిటిషన్ వేసేదాకా ఆయన సుప్రీంకోర్టు పోయి మళ్ళీ టైం అడగడం, 31st డెడ్లైన్ దాటేయడం, ఇదంతా చేసి జూబ్లీస్ ఎన్నికల ఫలితం కోసమే. సో ఇప్పుడు డెసిషన్ తీసుకుంటారా? వాళ్ళ మీద అనర్హత వేటు అనేది పడుతుందంటారా 10 మంది మీద? ఇప్పుడు ఆయన టైం అడిగాడు కదా, ఆన్సర్ రాకముందే ఇమీడియట్గా ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళని అనర్హులుగా ప్రకటించవచ్చు. మళ్ళీ 10 ఉప ఎన్నికలు వస్తాయి. మళ్ళీ 10 ఉప ఎన్నికలు వస్తాయి. రెండవది ఏంటి, పంచాయతీరాజ్ ఎన్నికలకు కూడా పోవచ్చు. అంటే దీన్ని బాగా హైప్ చేస్తారు రేవంత్ రెడ్డి. అది 2000 గెలిచినా, 3000 ఓట్లతో గెలిచినా, ఒక్కోటితో గెలిచినట్టే కదా. ఎగ్జాక్ట్లీ. దాన్ని బాగా హైప్ చేస్తారు, మీడియా హైప్ చేస్తుంది. దాంతో మళ్ళీ ఒక వాతావరణం కాంగ్రెస్కి అనుకూలంగా తయారవుతుంది. అప్పుడు బీఆర్ఎస్ తను అనాలిసిస్ చేసుకొని ఇంకా ఏం చేస్తే బాగుండేది. అంటే మామూలుగా కంటెస్ట్కు వాళ్ళు ప్రిపేర్ కాలేదు, బాగా కష్టపడ్డారు. కేటీఆర్ కానీ ఆయన టీం కానీ అన్ని మీడియాలో కూడా ఓపెన్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మా వాళ్ళంతా కొద్దిగా నిర్లిప్తంగా ఉన్నారు, వాళ్ళు మాత్రం ఊళ్ళలోకి వెళ్ళి వచ్చి బాగా అగ్రెసివ్గా ఉన్నారు. అంటే నాకు కూడా తెలుసు, ఎవరెవరికి ఎక్కడ బాధ్యత ఇచ్చినా కూడా వాళ్ళు పట్టుకొని ఉన్నారు. 3 నెలల నుంచి 2 నెలల నుంచి వాళ్ళు ఇట్లా వచ్చి విజిటింగ్ ప్రొఫెసర్స్ లాగా పోలేదు. అంత కష్టపడ్డా, ఇల్లు 4 సార్లు తిరిగినా ఎందుకు మనకు ఓటు రాలేదనే విషయంలో వాళ్ళు కూడా కొంత దాని మీద సమీక్ష చేసుకొని ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాగా నెక్స్ట్ ఎలక్షన్స్కు ముందు దీన్ని ఒక హెచ్చరికలాగా తీసుకోవాలి. అట్లా తీసుకుంటే మరొక మంచిదే అనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. ఓటమి వల్ల మనం కొన్ని గుణపాఠాలు తీసుకుంటున్నాం ముందు పోవడానికి అని. ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే, ఒక ఫెయిల్యూర్ ఏం కనబడ్డదంటే, ఎక్కువ మంది రూరల్ నుంచే వచ్చి ప్రచారం చేశారు బీఆర్ఎస్కి. కానీ రూరల్లో కాంగ్రెస్ను నమ్ముకొని ఓట్లేస్తే అక్కడ వివిధ కులాల వాళ్ళకి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ వాళ్ళు ఎవరు అక్కడ చెప్పినట్టు కనబడదు ఓటర్స్తో. గొర్రెల పథకం ఆపిల్లు, రైతులను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ మూలాలు గ్రామాలలో ఉన్నాయి. ఆ పార్ట్ కేటీఆర్ స్పీచ్లలో కూడా కొంత మిస్ అయింది అనిపించింది. అని సిటీ సమస్యలు, సిటీస్ హైడ్రా ఇట్లాంటివి ఎక్కువ ఫోకస్ చేశాడు. అక్కడక్కడ టచ్ చేశాడు. రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఎట్లా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి అన్యాయం చేశాడు అనేది కొంత వచ్చినా కూడా ఎక్కువ ఎంఫసిస్ అనేది, ఫోకస్ అనేది దాని మీద పోలే. అంటే సహజంగానే సిటీ ఇక్కడ సమస్యలే తీసుకుంటారు. బట్ ఇక్కడ బస్తీలలో ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత రిలేషన్షిప్ కానీ, అక్కడ తల్లిదండ్రులు ఉండడము, అత్తమామలు ఉండడము, లింక్స్ అనేటివి ఉన్నాయి. మనం హాఫ్ ఆఫ్ ది ఓటర్స్ మీద ఉన్నాయి. ఉన్నప్పుడు అది ఒక మేజర్ ఇష్యూగా కూడా ప్రొజెక్ట్ చేయాల్సి ఉండే. ఇప్పుడు యాదవ్ క్యాండిడేట్ కదా, గొర్రెల పథకం ఎందుకు ఆపిల్లు 2 సార్లు కేసీఆర్ గారు ఇచ్చారు. మేజర్గా అందరికీ 7 లక్షల యూనిట్లు ముట్టాయి. కేవలం 150,000 ఉండే. అవి ఇస్తే ఏమైంది? వాటికే డబ్బులు లేకుండా అయిపోయినాయా? ఇట్లాంటి అంశాలు
తర్వాత మళ్ళీ రైతులలో మొదలైన ఆత్మహత్యలు, కరెంటు కోతల వల్ల మళ్ళీ వ్యవసాయం మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడ్డది, ఇట్లాంటి అంశాలు చెప్పాల్సి ఉండే. ముదిరాజులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు, 13-14 వేల మంది ఉన్నారు. వాళ్ళ విషయంలో కూడా ముదిరాజులకు టీఆర్ఎస్ ఏం చేసింది, ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోతుంది, ఇట్లాంటి అంశాలు చెప్పలేకపోయారు. ఇవన్నీ కొంత ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయి. బట్ ఏదున్నా కూడా ఇదివరకు లా కంటే కూడా ఎక్కువ కష్టపడ్డారు బీఆర్ఎస్ వాళ్ళు. అయినా కూడా ఒకవేళ ఫెయిల్ అయితే ఆ గుణపాఠం తీసుకోవాలి. బట్ ఇది అంతగా బాధపడాల్సిన ఓటమి కాబోదు. ఎందుకు అంటే స్లైట్ మార్జిన్తో పోయినప్పుడు అది కూడా అనేది ఇచ్చిన తర్వాత అది కూడా నైతికంగా ఈ దొంగ ఓట్లు తర్వాత ఈ డబ్బు ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ అగ్రెసివ్గా ఉంది. ఇది ఓటమిని నైతికంగా ఓటమిలాగా తీసుకోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ ఒకవేళ అయినా కూడా. ఇది ఒక భారీ విజయమేం కాదు కాంగ్రెస్కి. ఆ విజయం నవీన్ యాదవ్ది కాదు, ఆ విజయం పార్టీది కాదు, ఆ విజయం రేవంత్ రెడ్డిది అవుతుంది. ఎందుకవుతుంది అంటే పోల్ మేనేజ్మెంట్ అంతా ఆయన పకడ్బందీగా దాన్ని చేశాడు. క్రెడిట్ ఆయనకే ఇవ్వాల్సి వస్తుంది.